ఏపీలో రెడ్ బుక్ ఏంటి మంచి ఫామ్‌లో వెళ్తున్నట్టుంది. 10 రోజులు జరగకుండా ఇద్దరు ఔటు. ఒకళ్ళైతే శివరాత్రి రోజే ఔట్ అన్నమాట. పాయింట్ ఏంటంటే వీళ్ళు మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు అన్నీ కూడా ప్రజలు నోట్ చేసుకున్నారు. సో 11కి మెయిన్ రీజన్ కూడా అదే. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. గవర్నమెంట్ మాదే అని చెప్పి. సో ఇప్పుడు దేని మీద అరెస్ట్ చేశారని చూస్తే అదేదో అన్నమయ్య జిల్లాలో జనసేనకి సంబంధించిన పర్సన్ కంప్లైంట్ చేస్తే పోలీసులు చర్యలు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో అన్ని అరెస్టులు లెక్క ప్రకారమే ఆన్ పేపర్ జరుగుతాయి అని చెప్పి డిబేట్ చేశారు కదా. మరి ఇప్పుడు అక్రమ అరెస్టులు అని చెప్పి ఎందుకు ట్రైన్ చేస్తున్నారు? గతంలో ఆన్ పేపర్ అరెస్ట్ జరిగినప్పుడు ఇప్పుడు కూడా అంతే కదా జరుగుతుంది. మరి ఇందులో అక్రమ అరెస్ట్ ఏముంది? ఒక ఎక్స్ సీఎంని ఎన్ఎస్జీ ప్రొడక్టీనే అరెస్ట్ వారెంట్ లేకుండా ఎత్తుకుపోయినప్పుడు మామూలు అరెస్ట్ చేస్తే తప్పే ఉంది. నోటీస్ ఏం లేదా? లోపలికి తీసుకురండి, నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి. లేదంటే నువ్వు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీకి ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా కోఆపరేట్ చేయాలి. పేషెంట్ మా ఇల్లు తీసుకుని కోఆపరేట్ చేయండి. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మీరు ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్. మీ ట్యాబ్లెట్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం. నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం. నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్. అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మా వాడి సొంతం అదే నూతన అదే మేము అందుకే ఉన్నాం. చూసుకుంటాం మేడం. ఆయన ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. ఆయనకి టాబ్లెట్స్ వేయవో తెలియదండి. అన్ని నేనే ఇస్తాను.